హరే కృష్ణ. నమస్కారం అండి. భగవద్గీత, అసలు భగవద్గీత అంటే ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఈ భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. కౌరవులకి పాండవులకి మధ్యలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించవన్నమాట. గుడ్డివారు కాబట్టి అతనికి కళ్ళు కనిపించరు. అతని దగ్గర శకుని అనే ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆ శకుని వివరిస్తూ ఉంటాడనమాట, ఈ యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అని. అతని భాషలో అతను కళ్ళ కట్టినట్టుగా చెప్తూ ఉంటారు. ఈ చెప్పే విధానాన్ని మనము భగవద్గీత అని చెప్పి, ఈ భగవద్గీత అని మనము ఒక పుస్తకంలో రాయడం జరిగింది. ఆ భగవద్గీతని మనము చదివి అన్నీ మంచి చెడు, ధర్మం అధర్మం, పాపం పుణ్యం అనేవి అన్నీ మనం తెలుసుకుంటున్నాము. ఈ భగవద్గీతలో చాలా యుద్ధం జరిగిన దాంట్లో మనం ఎన్నో రకాలు నేర్చుకోవచ్చని చూపిస్తారు ఈ భగవద్గీతలో.